ఇకన్నిటికన్నా ఒక ముఖ్యమైన ప్రకటన నేను చేయాలనుకుంటున్నాను. ఇది అత్యవసరం, ఎవరేమనుకున్నా ఇది నేను చెప్తాను. స్క్రీన్ మీద వేస్తారో ఒకసారి మీరు గమనించండి. చాలా కాలం నుండి మా మదిలో ఉండిపోయిన ఒక ముఖ్యమైన సంఘటన ఇది ప్రకటన. అదొకసారి స్క్రీన్ మీద పెట్టండి. బైబిల్లో ఒక విధానం ఉంది. అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, అపోస్తుల రొట్టె విరిచే విధానం. అందులో అపోస్తుల పరిచర్యలో మరొక ముఖ్యమైన బాధ్యత లేమిలో ఉన్నవారికి, అక్కర్లో ఉన్నవారికి సహాయం చేయడం. మన దగ్గర ఈ లోపం ఉంది. ఎందుకంటే మనీ విషయాలు ఎక్కువ మాట్లాడితే మనుషులు అర్థం చేసుకునే దానికన్నా అపార్థం ఎక్కువ చేసుకుంటారు. అందుకే మన డయాస్ మీద, మన మినిస్ట్రీలో ఈ అమౌంట్కి సంబంధించిన మనీ విషయాలు ఎక్కువ మాట్లాడము. అది అత్యవసరం అవుతే తప్ప. నిజానికి ప్రతి సంఘాలు, చాలా సంఘాల్లో వాళ్ళ బాధ్యతలు వాళ్ళ భుజాల మీద పెట్టకపోయినా చాలామంది అది బాధ్యతగా సంఘానికి సహకరిస్తారు. మీకు చాలా క్లియర్గా మేము రాసాం చూడండి. నిజమైన సహకారం బైబిల్లో ఉన్న వచ్చిన అది ట్రూ హెల్పర్. దీనికి ఒక సొసైటీ ఉంది, మనకి దీనికి ఒక అకౌంట్ ఉంది. ఇది ఎవడబ్బ సొమ్ము అవ్వదు, ఎవరికి సంబంధించింది కాదు. ఇది నా సొత్తు, నేను వాడుకుంటానికి ఎవరికి రైట్ లేదు. అది సొసైటీ, దానికి మెయిన్ మెంబర్స్ ఉంటారు. అందులో నేను ప్రెసిడెంట్ ఉంటాను, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, ట్రెజరీ మెంబర్ ఉన్నారు. మన సంఘంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో సుమారు 7-8 మంది ఉన్నారు. ఇందులో ₹1 కూడా ఎవరికి తీయడానికి రైట్ ఉండదు. ఒకవేళ తీసినా మనం గవర్నమెంట్కి ఎందుకు వాడామో చెప్పాలి. దాన్ని సొసైటీ అకౌంట్ అంటారు. దీని మీద మనం సొసైటీ క్రియేట్ చేసాం. దేనికి ఈ ధనాన్ని మనం వాడాలనుకుంటున్నామంటే అనారోగ్యంలో ఉన్నవారికి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి, సంఘం యొక్క ప్రాముఖ్యమైన కార్యక్రమాలకి ఈ ధనాన్ని వాడాలన్నది బైబిలు, అపోస్తుల బోధలో ఇది ఒక కార్యక్రమం. అందుకే సంఘం, ఆది సంఘము వారికి కలిగినది అంతయు అమ్మి సమిష్టిగా కూర్చుకొని వారి వారి అక్కర కొలది పంచారట. మీదంతా అమ్మేసి మేము అమ్మట్లేదు, కానీ మీది మొత్తం ఆస్తులను తెచ్చి ఇక్కడ పెట్టమని మేము అడగట్లేదు, కానీ అక్కర్లు ఉన్నాయి. మొన్న నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఒక పేషెంట్ కోసం మీకు లాస్ట్ వీక్ చెప్పి ఆయన చనిపోయారు మొన్న. నిజాన్ని నా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి. నేను ఇవ్వడం మొదలెట్టినప్పుడు నా చుట్టూ ఉన్నవారు కూడా మా జేబులు ఎంత ఉంటుందో లెక్క పెట్టుకుంటూ ఇస్తాం. ఆ రోజు నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా చేతిలో ₹1 లేదు. ఏమీ చేయలేకపోయాను. నాకు అప్పుడు అనిపించింది, మనం ఎందుకు ఇలాంటి విషయాలకి మన సంఘంలో ఒక అమౌంట్ మెయింటైన్ చేయకూడదు. ప్రతిసారి మేమే అనుకుని మాకు మేమే తడుముకునేది కాకుండా మీరెందుకు ఎందరూ ఇన్వాల్వ్ అవ్వకూడదు. అందుకే దీనికి ఒక ప్రాసెస్ ఉండాలని ప్రతీ నెల బైబిల్లో క్రొత్త నిబంధనలో ఒక వాక్యం మన మీద బరువు మోపుతుంది, భారం మోపుతుంది. ఆ వాక్యం ఏంటంటే మీరు వర్ధిల్లే కొలది. అంటే లక్ష్యమని కాదు, మీరు గుర్తించుకోండి. మీ మనసుకు ఇవ్వాలనిపిస్తే ప్రతీ నెల, ముఖ్యంగా ఈ రోగుల కొరకు, విధవరాళ్ళ కొరకు, అవసరతలో ఉన్నవారి కొరకు మనం అప్పటికప్పుడు పోగేసుకునే కన్నా మనం ముందు నుంచి ప్రతీ నెల క్రమం తప్పకుండా మొదటి వారంలో మీకు తోస్తుంది ఎంతో కొంత, అది 500 లేదా ₹1000 లేదా 100, ఎంతో కొంత మీరు ఇస్తే మనకు ఒక ఫామ్ ఉంది, అక్కడ తమ్ముడాలు పెట్టారు. దాని నెక్స్ట్ డేమో కూడా మీకు చూపిస్తారు చూడండి. ఇలా ఒక బుక్ మెయింటైన్ అవుతుంది. దీనికి మనం ఆడిట్లో గవర్నమెంట్ కూడా చూపించాలి ఎవరు ఎంత ఇచ్చారు. నిజానికి అవి డెమో. ఇంకా శ్రీకాంత్ గారు 1500 ఇవ్వలేదు అక్కడ, జస్ట్ డెమో మీకు కనబడడానికి. నేను ₹1000 ఇచ్చాను, 1500 ఇచ్చారు అనుకోకండి, డెమో చెప్తున్నా. ఇలా డెమో మెయింటైన్ చేస్తాం. ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది. మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. కాబట్టి దీనికి ఒక సొసైటీ అకౌంట్ ఉంటుంది. ఈ డబ్బులు ప్రతి నెల అంటే నువ్వు 500 లేదా 1000 ఇదంతా వేసి ఏం చేస్తామంటే ఆపదలు ఉండి ఆర్థికంగా నలిగిపోయి చచ్చిపోవాలనుకున్న వారికి మీరేం అవ్వకండి, సంఘంగా మేము ఉన్నామని ఎంతో కొంత మనం సహాయము ధైర్యంగా మన చేతులు ఇప్పి చెప్పాలి అంటే మన దగ్గర ఒక ట్రెజరీ ఉండాలి. అందుకే అపోస్తులు పౌలు గారు కానీ ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు పేదల కొరకు సంధానం పోగేసి పౌలుకి బర్నబాకి చేతికిచ్చి మెయిన్ చర్చ్ ఏదైతే ఉందో ఆ యెరూషలేము సంఘానికి పంపించి అక్కడ పేదలకి సహాయం చేయండి. ఇందులో ₹1 మేము వాడినా, ఇందులో ₹1
ప్రెసిడెంట్ మొదలుకొని ట్రెజరీ నెంబర్ ఎవరు వాడినా మా కుటుంబాన్ని దేవుడు తీర్పులోనికి తెచ్చునుగాక. కాబట్టి మీకు నమ్మితే, ఈ సేవ మీద నమ్మకం ఉంటే ప్రతీ నెల మొదటి వారంలో ఇదిగో పేదల కొరకు మేము ఇస్తున్నది ఇది అని నాకు ఇవ్వద్దు, తమ్ముడాలు అక్కడ ఉంటారు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళే పట్టుకెళ్ళి డైరెక్ట్ సొసైటీ అకౌంట్లో ఆ ధనాన్ని వేస్తారు. ఇది మనసుకు కేంద్రీకరించండి. ఇది కాకినాడ చర్చిలో కూడా వచ్చేవారు మేము ప్రకటన చేస్తాం. మనం ఇలాంటి వారి కొరకు ప్రత్యేకంగా ఒక ట్రెజరీ మనం మెయింటైన్ చేద్దాం. ఇప్పుడు వచ్చిన వెంటనే ఒకసారి మనం భుజాల మీద వేసుకునే కన్నా మన దగ్గర ఉన్నప్పుడల్లా అందులో దాస్తే మనం అనుకున్న సమయానికి ఊహించిన దానికన్నా ఎక్కువ సహాయం మనం చేయగలం. దేవుడి కార్యాన్ని దీవించునుగా.